సరే, టైల్ కూడా క్రియేట్ చేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు దీన్ని ఫ్రంట్ వ్యూలో కూడా కొద్దిగా రీసెర్చ్ చేసినట్లయితే ఓకే, ఇది కూడా చేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు మ్యాక్సిమైజ్ చేద్దాం వ్యూ పోర్ట్ని. మనం సెలెక్ట్ చేసిన ఈ డైనోసార్ మోడల్కి క్యాట్ అనేది క్రియేట్ చేయడం పూర్తయిపోయింది. ఇప్పుడు ఈ క్యాట్ ఆబ్జెక్ట్ని మన డైనోసార్ మోడల్కి స్కిన్ చేయాలంటే ముందుగా ఇందాక మనం ఈ పోర్ట్లో ఫ్రీజ్ చేసి ఉంచాం కాబట్టి ముందు రైట్ క్లిక్ ఇచ్చి ఆ మౌస్ బటన్ అలాగే ప్రెస్ చేసి ఉంచి ఆ వచ్చిన మెనూలో అన్ఫ్రీజ్ ఆల్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనకి డైనోసార్ మోడల్ సెలెక్ట్ అవుతుంది. ఈ డైనోసార్ మోడల్లో మనకి ఇక్కడ మోడిఫై బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఎడిటబుల్ మెష్ అనే ఆప్షన్ కనబడుతుంది. అలాగే మోడిఫైర్ లిస్ట్, దాని మీద మోడిఫైర్ లిస్ట్ అనేది ఒకటి కనబడుతుంది. దాని పక్కన చిన్న యారో మార్క్ ఉంటుంది. దాన్ని స్క్రోల్ చేసినట్లయితే మనకి అక్కడ ఇందులో అనేక ఆప్షన్లు కనబడతాయి. అందులో స్కిన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ స్కిన్ని సెలెక్ట్ చేయండి. ఎప్పుడైతే మనం స్కిన్ సెలెక్ట్ చేసామో అక్కడ ఎడిటబుల్ మెష్ పైన స్కిన్ అనే ఆప్షన్ రావడం గమనించవచ్చు. అలాగే ఇక్కడ ప్రాపర్టీస్ కూడా, దానికి సంబంధించిన ప్రాపర్టీస్ కూడా ఇక్కడ మనకి కనబడతాయి. ఇందులో దానికి సంబంధించిన ప్రాపర్టీస్ మెనూలన్నీ ఇక్కడ ఉంటాయి. ఇందులో పారామీటర్లోకి వెళ్ళి అందులో యాడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు యాడ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి ఒక విండో వస్తుంది. సెలెక్ట్ బోన్స్ అనే విండో వస్తుంది. ఇందులో మనకు ఇప్పుడు క్రియేట్ చేసిన బోన్స్ అన్నీ కనబడతాయి. ఇందులో మనం ఈ బోన్స్ని మనం సెలెక్ట్ చేయాలి. ఫస్ట్ ఉన్న క్యారెక్టర్ని అలాగే వదిలేయండి. తర్వాత క్యాట్ అని ఉంది కదా, ఆ క్యాట్ దగ్గర నుంచి సెలెక్ట్ చేయడం మొదలు పెట్టండి. ఫస్ట్ది క్యాట్ రైట్ హబ్ సెలెక్ట్ చేసి అట్లాగే ఉంచి కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసి లాస్ట్లో ఉన్నటువంటి క్యాట్ రిగ్ లెగ్ ప్లాట్ఫామ్లు, క్యాట్ రైట్ లెగ్ క్యాట్ రిగ్ లెఫ్ట్ లెగ్ది కానీ రైట్ లెగ్ది కానీ ప్లాట్ఫామ్లను వదిలేయండి. ఆ రెండు వదిలేసేసి క్యాట్ రిగ్ టైల్ ఇక్కడ వరకు సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనకి సింబల్స్ని గుర్తుపెట్టైనా మనం ఈ బోన్స్ అని మనం గుర్తుపట్టవచ్చు. ఈ రౌండ్ సింబల్స్ కనబడుతుంది, ఇది వేరే కనబడుతుంది, అలాగైనా మనం గుర్తుపట్టవచ్చు. కీబోర్డ్లో షిఫ్ట్ ప్రెస్ చేసి లెఫ్ట్ మౌస్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు బోన్స్ అన్నీ సెలెక్ట్ అయినాయి. ఇప్పుడు ఇక్కడ సెలెక్ట్ బటన్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు దీనికి ఇది స్కిన్ యాడ్ అయిందా లేదా అనేది మనం అక్కడ గమనించాలనుకున్నప్పుడు స్పేని సెలెక్ట్ చేసి చూడండి, డైనోసార్ ఆబ్జెక్ట్ కూడా డైనోసార్ మోడల్ కూడా కదలటాన్ని మనం గమనించవచ్చు. కాబట్టి ఇప్పుడు మన స్కిన్ అనేది కరెక్ట్గా పూర్తయిపోయింది. ఇప్పుడు దీనికి ఇక్కడ క్యాట్ ప్యారెంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత మోషన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇందులో ఇక్కడ లేయర్ మేనేజర్ని ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇందులో మెనూ వస్తుంది. ఇందులో ఇది సెలెక్ట్ చేసి ఈ బటన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు సెటప్ యానిమేషన్ మోడ్ ట్యాగిల్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, డైనోసార్ మోడల్ కూడా వాక్ చేయడానికి గమనించవచ్చు.
ఇప్పుడు మనకి ఈ బోన్స్ అనేది మనకు కనబడుతున్నాయి కాబట్టి బోన్స్ కనపడకుండా చేయాలంటే డైనోసార్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డిస్ప్లే బటన్ ఉంటుంది. డిస్ప్లే బటన్ మీద క్లిక్ చేయండి. ఇందులో బోన్ ఆబ్జెక్ట్స్ అని ఉంటాయి. అక్కడ దీన్ని చెక్ బాక్స్లో క్లిక్ చేయండి. ఓకే, బోన్స్ అనేది డిస్ప్లే ఆఫ్ అయినాయి. ఇప్పుడు ప్లే చేసి చూద్దాం. ఓకే, డైనోసార్ అనేది వాకింగ్ చేయటం మనం గమనించవచ్చు. అంటే మనం క్యాట్ టూల్ని ఉపయోగించి ఒక మోడల్కి యానిమేషన్ అనేది ఎలా క్రియేట్ చేయవచ్చో ఈరోజు తెలుసుకున్నాము. డైనోసార్ నడవటం మనం గమనించవచ్చు. ఆన్ స్పాట్లో నడుస్తుంది. అట్లా కాకుండా వాక్ త్రో కూడా మనం చేయొచ్చు. అది ఎలాగంటే యూపోర్ట్లో క్యాట్ ప్యారెంట్ని సెలెక్ట్ చేయండి. ఇది మోషన్ బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్యాట్ మోషన్ ఎడిటర్ అని వస్తుంది. ఇందులో గ్లోబల్ సెలెక్ట్ చేసినట్లయితే వాక్ ఆన్ స్పాట్ అని ఉంది. దాన్ని వాక్ ఆన్ లైన్గా మార్చండి. ఓకే, ఇప్పుడు ప్లే చేసి చూడండి. ప్లే. ఓకే, డైనోసార్కి మనం క్యాట్ టూల్ ఉపయోగించి యానిమేషన్ అనేది క్రియేట్ చేసాము. టెక్స్ట్ని క్రియేట్ చేద్దాం. ఇందులో క్రియేట్లో స్టాండర్డ్ తీసుకుందాం. క్రియేట్లో షేప్స్ మీద క్లిక్ చేయండి. ఇందులో టెక్స్ట్ అన్న బటన్ ఉంది. టెక్స్ట్ మీద క్లిక్ చేయండి.